హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి విహారీ ఛానల్. పండు మిర్చితో దోశ ఏందని వింతగా చూస్తున్నారా? అదే ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా ఇంట్లో చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఇలా పండు మిర్చితో దోశ చేయొచ్చు. మనం ఎలాగనేది చూడండి. దోశ వేసిన తర్వాత అందరి ఇళ్లలో పండు మిర్చి పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడిని కొంచెం దోశ మీద వేసేసి చూడండి, కొంచెం దోశ మీద వేసి ఒక అర స్పూన్ సరిపోతుంది. ఒక అర స్పూన్ దోశ మీద వేసి కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసి కొంచెం సేపు దాన్ని అలాగా కాలనివ్వండి, కొంచెం ఎర్రగా వచ్చేదాకా. కాలిన తర్వాత దోశని తీసుకోండి. ఈ దోశ కాంబినేషన్ ఏ చట్నీ లేకపోయినా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.